వరంగల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వాణి వారం రోజుల కిందట స్థానిక సంరక్షిత ఆసుపత్రిలో చేరింది. కొద్ది రోజుల తర్వాత వైద్య ఖర్చులు మొత్తం మేమే భరిస్తామంటూ సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వాణి మృతి చెందింది. దీంతో పేదరాలైన ఆ మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమ బంధువులు ఆసుపత్రి ముందే చితి పేర్చి మృతదేహం కాల్చే ప్రయత్నం చేశారు. మరోపక్క మృతురాలికి సరైన న్యాయం చేసి ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వాణి వారం రోజుల కిందట స్థానిక సంరక్షిత ఆసుపత్రిలో చేరింది. కొద్ది రోజుల తర్వాత వైద్య ఖర్చులు మొత్తం మేమే భరిస్తామంటూ సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వాణి మృతి చెందింది. దీంతో పేదరాలైన ఆ మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమ బంధువులు ఆసుపత్రి ముందే చితి పేర్చి మృతదేహం కాల్చే ప్రయత్నం చేశారు. మరోపక్క ఆ మృతురాలికి సరైన న్యాయం చేసి ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు సంబంధించిన వాణి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ సంరక్ష ఆసుపత్రి వరంగల్లోని సంరక్ష హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందే చితి పేర్చి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు కోసం కూడా ప్రయత్నం చేశారు. వారం రోజుల క్రితం కిడ్నీ సంబంధమైనటువంటి సమస్యతో ఆసుపత్రిలో చేరినటువంటి వానికి సరైనటువంటి నిపుణుల చేత వైద్యం చేయకపోవడంతో వైద్యం వికటించి పరిస్థితి విషమించడంతో బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ముందు వారం రోజుల క్రితమే ఆందోళనకు దిగారు. బంధువుల ఆందోళనతో దిగి వచ్చినటువంటి సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం మెరుగైనటువంటి వైద్యం చేయిస్తామంటూ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామంటూ చెప్పి ఆ వాణిని ఇక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వాణి మృతి చెందింది. మృతి చెందినటువంటి వాణి మృతదేహాన్ని ఈరోజు వరంగల్లో సంరక్ష ఆసుపత్రికి తరలించి ఆసుపత్రి ముందు మృతదేహం పోయి ఆందోళన దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, వారు సరైనటువంటి నిపుణులతోటి వైద్యం చేయించకపోవడం మూలంగానే పరిస్థితి విషమించి వాణి మృత్యువాత పడిందంటూ కూడా బంధువులు ఆగ్రహం చేశారు. ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వైద్యుల పైన ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్లక్ష్యం వహించినటువంటి వైద్యుల పైన చర్యలు తీసుకోవడంతో పాటుగా గతంలో కూడా అనేక మంది మరణాలకు కారణమైనటువంటి ఆసుపత్రి సీజ్ చేయడంతో పాటుగా ఆ వాణి కుటుంబానికి తగినటువంటి న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆసుపత్రి ఆవరణలో పరిస్థితి ఉత్కృష్టంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్. ఒక మామూలుగా వర్గానికి చెందిన ఒక వ్యక్తులను చూస్తే చులకన. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పని చేసిన వారే కాబట్టి, వీళ్ళు ముందుగానే తెలిసిన వారే కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళను చీప్గా ఒక ఏమీ లేని వాళ్ళగా ముద్రించడం జరుగుతుంది. వాళ్ళు నార్మల్గా వాళ్ళని తీసి పడేస్తున్నారు. ఒక మామూలుగా మనిషిని ఎలా తీసి పడేస్తున్నారు, ఒక మనిషికి కామన్ హ్యూమన్ రైట్స్ అనేది లేకుండా ఈ హాస్పిటల్ ప్రవర్తిస్తుంది. పైకి నెగోషియేషన్ ఆర్బిట్రేషన్ చేద్దామంటే పైకి వెళ్ళడం జరిగితే ఏమైనా న్యాయం చేస్తారని అనుకుంటే పైకి పోతే పైన బిస్కెట్లు తినుకుంటా ఛాయ్ తాగుకుంటా వాళ్ళు వ్యంగ్యంగా నవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నించినందుకు ఇక వచ్చిన పెద్ద మనుషులను వాళ్ళని వీళ్ళని బెదిరించడం జరుగుతుంది. నువ్వు కేసు పెట్టుకో, మాకు ఫరక్ పడదు, మేము ఎన్నో చూసినామని అంటున్నారు. బిడ్డ, ఇలా ఈ హాస్పిటల్కు వార్నింగ్ ఇస్తున్నాము. ఈ రోజు కనుక మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇదివరకు చేసిన కేసులన్నీ బయటికి తీస్తాం, మీరు ఏమేమి చేసినాయో అవన్నీ చేస్తాము అని హెచ్చరిస్తున్నాము. సిఐ గారు ఉన్నారు, ఉండగా నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు 20 మంది డాక్టర్లు. ఏంటిది, నువ్వు ఎడిపోతావు, ఏం చేస్తావు, ఏమవుతుంది అని చెప్పి భయపెట్టిస్తున్నారు. పొద్దున్న నుండి ఇంత రణరంగం చెప్తున్నాము. ఒక పాప చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నాము. అయినా 6 గంటల తర్వాత వాళ్ళు వచ్చి ఇలా పైకి పిలిపించుకొని భయపెట్టిస్తున్నారు.
ఇది ఎక్కడ న్యాయమండి? ఏసీ ముంగట్నే భయపట్టిస్తున్నారు. ఇది ఎక్కడ ఆటవికంగా ఉన్నామండి? సిఐ గారు ఉన్నారు.